హలో గైస్, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అయితే 2006 నుంచి 2012 వరకు బెంగళూరులో హార్డ్లీ 4-5 క్లినిక్స్ మాత్రమే ఉండేటివి హెయిర్ ట్రాన్స్ప్లాంట్వి. త్రూఅవుట్ ఇండియా కూడా ఒక 50 క్లినిక్స్ కూడా లేవు. 2006లో అయితే హార్డ్లీ ఒక 20 కూడా లేవు త్రూఅవుట్ ఇండియాలో. సో 2006 డిసెంబర్ నేను స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ హైదరాబాద్లో 1-2, ముంబై, ఢిల్లీలో 1-2, బెంగళూరులో 1-2 మాత్రమే ఉండేటివి. 2012 వచ్చేపాటికే కొన్ని బెంగళూరులో కూడా 20-30 క్లినిక్స్ అట్లా వచ్చాయి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 500 to 1000 కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసే సర్జన్స్ కావచ్చు, ఫిజిషియన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, చాలామంది క్లినిక్స్ పెట్టేయడం వల్ల పేషెంట్కి ఎక్కడ వెళ్ళాలి అని పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడింది. అదే కాకుండా ఏ క్లినిక్ వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనే దాని మీద పేషెంట్లు చాలామంది ఏం చేస్తున్నారంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా యూట్యూబ్లో ఉండే డయాబెటిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకొని ఆ విధంగా మెడిసిన్స్ వాడి బాగైందని చెప్తున్నారు. అదేవిధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఏం జరుగుతుందంటే, సర్జన్స్ మీకు యాక్సెసిబుల్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా యూట్యూబ్లో ఎవరో యూట్యూబర్ చెప్తే ట్రాన్స్ప్లాంట్ గురించి తెలుసుకొని అక్కడి నుంచి ఆయన ఎవరికి రెఫర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంట్ అంటే కూడా తెలియకుండా అక్కడ చేసుకొని డిజాస్టర్స్ అవుట్కమ్స్ తెచ్చుకొని, డ్యామేజ్ చేసుకొని, హెల్త్ కూడా ఇష్యూస్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందువల్ల అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అందరూ వీడియోస్ పెడుతున్నారు. చాలామంది ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు వీడియోలు పెట్టుకోవచ్చు. సో అందులో ప్రాబ్లం లేదు కదా. కానీ దాంట్లో మనకి ఏ వీడియో చూడాలి, వీడియో చూసినట్లయితే ఏం గమనించాలి అనే దాని మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈరోజు హెయిర్ లైన్ సంబంధించిన వీడియో ఒకటి చేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ లైన్ అనేది మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ముఖ్యమైన అంశం. సపోజ్ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం గమనించదగ్గ విషయం ఏమైనా ఉందా అంటే, విజువల్స్కి చూసిన వెంటనే హెయిర్ లైన్ న్యాచురల్గా ఉందా లేదా, డెన్సిటీ అంత స్మూత్గా ఉందా లేదా అనేది మనం గమనించాలి. ఈ పాయింట్లు గమనించగలిగితే ఆ వీడియోలో ఉన్న వర్త్ మీకు అర్థమవుతుంది. అట్లా వీడియోస్ చూడకుండా ఊరికే ఏదో అడ్వర్టైజ్మెంట్ వీడియో కావచ్చు, సెలబ్రిటీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇంకొకరెవరో వెనకాల నుంచి ట్రాన్స్ప్లాంట్ మాట్లాడేది కావచ్చు, మనకు దానివల్ల ఏం యూజ్ లేదనమాట. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఒక ప్రాక్టికల్ పేషెంట్ని హెయిర్ లైన్ ఈ విధంగా ఎందుకు డిజైన్ చేయాలి, ఏ విధంగా డెన్సిటీ వచ్చింది అని చెప్తాను. ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కడ చూసినా కూడా హెయిర్ లైన్ బాగా న్యాచురల్గా ఉందనిపిస్తే మీరు అలాంటి క్లినిక్ ధైర్యంగా వెళ్ళవచ్చు. మనం చెప్పుకున్నట్లుగానే చాలా మంది క్లినిక్స్ పెట్టడము, చాలా మంది వీడియోస్ పెట్టడము మనుషులకి, మనకు ఏమైపోయిందంటే పేషెంట్లు చూజ్ చేసుకోవడం ఒక పెయిన్ఫుల్ పార్ట్గా మారింది. ఎందుకంటే అన్ని క్లినిక్స్లో ఎక్కడ బెస్ట్ అందరూ బెస్ట్ అంటారు కదా. అందువల్ల మీరు ఏం గమనించాలి బేసిక్గా అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనకు 3 అంశాలు బేసిక్గా మనం గమనించాల్సి ఉంటుంది. హెయిర్ లైన్ డిజైన్ అనమాట. హెయిర్ లైన్ డిజైన్, రెండోది డెన్సిటీ, మూడోది బ్యాక్ సైడ్ డోనర్ ఏ విధంగా డ్యామేజ్ చేశారని. ఈ 3 పాయింట్లు మనం గమనించాలి. మీరు బ్యాక్ సైడ్ డోనర్ గమనించలేరు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మీకు అవకాశం రాదు. హెయిర్ లైన్ మీరు ఈజీగా విజువల్స్లో గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ పేషెంట్లో మనం ఏం చేసాము, క్లాస్ 3 బాల్నెస్ ఉన్నప్పటికీ నేను కొద్దిగా ఆయనకు సూటబుల్ హెయిర్ లైన్ డిజైన్ చేసిన. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, హెయిర్ లైన్ ఒక్కటే డిజైన్ చేస్తే కరెక్ట్గా సరిపోదు. హెయిర్ లైన్ డిజైన్తో పాటు మనము ఇంప్లిమెంటేషన్ బాగా చేయాలా, ఇంప్లాంటేషన్ బాగా చేయాలా, రిజల్ట్స్ బాగా ఒకటే ఉంటే సరిపోదు. మీ సర్జన్ ప్యాషనేట్ అయి ఉండాలి, ఆర్టిస్టిక్ హ్యాండ్ కూడా ఉండాలి. అప్పుడే ఆయన మనకు వర్క్ బాగా చేయగలడు. అలా లేకపోతే హెయిర్ రోబస్ట్గా వస్తుంది, డాల్కి ఇంప్లాంట్ చేసినట్టుగా ఇంప్లాంట్ చేసి ఉంటారు. కొంతమంది వీడియోలు పెడుతుంటారు, దాన్ని చాలామంది ఫాలో అయిపోతుంటారు. అది హెయిర్ లైన్ చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది, కానీ వాళ్ళకు తెలియదు అనమాట. అందువల్ల కొద్దిమందికి అనుకుంటారు, దూరం నుంచి తెలుస్తాను డాక్టర్ అది బాగలేదు తీసేయండి అంటారు. కుచ్చులు కదా మనకు డిజైన్ చేస్తారు కదా, ఆ విధంగా ఉంటుంది. సో ఇంప్లాంటేషన్ రోజు మనకు తెలిసిపోతుంది ఇది. అందువల్ల ఈ పేషెంట్లో మీరు గమనించినట్లయితే, నేను హెయిర్ లైన్ కొద్దిగా హయ్యర్ పొజిషన్లో తీసుకున్నాను, క్లాస్ 3 బాల్నెస్ అయినప్పటికీ, ఎందుకంటే ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవ్వచ్చు అని చెప్పేసి. మీరు గమనించండి రిజల్ట్స్ ఎటు దువ్వినా కూడా, మనకు బ్యాక్ టు ఫ్రంట్ కావచ్చు, సైడ్ టు లెఫ్ట్ కావచ్చు, ఎటు దువ్వినా కూడా న్యాచురల్నెస్ అనేది ఉండాలి. ఎవరు కూడా కనిపెట్టద్దు. మన హెయిర్ స్టైలిస్ట్ కానీ, బంధువులు కానీ, కొత్త వాళ్ళు కానీ ఎవరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిందని కనిపెట్టకూడదు. అలాంటి ఈ వీడియోస్ రిజల్ట్స్ మీరు చూస్తే చాలా న్యాచురల్గా వచ్చింది. ఇదంతా హెయిర్ లైన్ సింపుల్గా డిజైన్ చేయడం వల్ల రాదు.
ఆర్టిస్టిక్ హ్యాండ్ ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తే, లేక మంచి ప్యాషనేట్ సర్జన్ దగ్గరికి వెళ్తే వస్తుంది. మీరేం చేయాలంటే ఇట్లాంటి వీడియోస్ మంచి ఎక్కడంటే ఒక్కొక్క ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, అసలు బోర్డు వీడియోలు వచ్చేస్తున్నాయి. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటి అన్నప్పుడు ఇలాంటి పాయింట్స్ గమనించాలి. ఈ వీడియో చూస్తే హెయిర్ లైన్ న్యాచురల్గా ఉందా లేదా, ఈ అబ్బాయికి న్యాచురల్గా ఉందా లేదా అంటే అట్లాంటి వీడియోస్ కొన్ని, ఒకటే కాకుండా ఒకే వీడియో చూస్తే మీకు ఏం రాదు, ఎందుకంటే అది వాళ్ళ వీడియోనో కాదో కూడా మనకు తెలియదు. కాబట్టి కొన్ని వందల వీడియోస్ అలాంటివి మీరు చూసినప్పుడు మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది. ఈ వీడియో ఇలాంటి కేసెస్, డిఫికల్ట్ కేసెస్, రిపేర్ కేసెస్ ఇవన్నీ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉన్నదని మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు మంచి క్లినిక్ డెఫినెట్గా చూజ్ చేసుకోగలరు. మామూలుగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అన్నప్పుడు మనకి ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే న్యాచురల్ హెయిర్ లైన్ గమనించాలి, తర్వాత డెన్సిటీ ఏ విధంగా ఉందో గమనించాలి, యాంగులేషన్స్ గమనించాలి. కొద్దిమంది ఒక పక్క దూకితే ఇంకో పక్కకు రావు, అట్లాంటి యాంగులేషన్స్ గమనించాలి. నెక్స్ట్ పాయింట్ బ్యాక్ సైడ్ డోనర్ ఏ విధంగా డ్యామేజ్ చేసాను గమనించాలి. సో ఇవి చేయకపోతే మీకు క్వాలిటీ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్స్ దొరకవు. ఈ క్వాలిటీ చేసే క్లినిక్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న కావచ్చు, ఇవన్నీ కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఊరిన అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వెళ్తే మనకు ఆ క్వాలిటీ రాదు. కాబట్టి దయచేసి ఇవన్నీ చూడండి. అంతే, ఇంకొకటి, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది నా మైండ్లో. కాబట్టి మీ సర్జన్ దగ్గర కూర్చొని ఈ మార్కింగ్స్ ఈ విధంగా ఎందుకు చేశారు, లేకపోతే నా దగ్గర ఎలా వస్తుంది, అసలు నాకు ఎందుకు ఈ విధంగా కింద పైన మన హెయిర్ లైన్ డిజైన్ చేస్తున్నాం, ఇవన్నీ మీరు డిస్కస్ చేసిన తర్వాతనే అసలు మీకు ఏ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ కాదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు బ్యాక్ సైడ్ హెయిర్ మీరు డబ్బులు ఇచ్చినా కూడా రాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంచి సర్జన్ దగ్గరికే పోవాలా. వేరే ఏ సర్జరీ అయినా కూడా మనం మెటీరియల్ కొనుక్కోవచ్చు, కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కొనుక్కోలేము. మీదే హెయిర్ కావాలి. కాబట్టి చాలా మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.